దయచేసి ఆయన క్రైస్తవుడు ఆ వ్యవహారం అంతా ఎవరు కాదంటారు తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగదార్చినటువంటి వ్యక్తులు ఈ పార్టీ వైసీపీ పార్టీ. భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ కాదని చెప్పండి. వాళ్ళ కూతురు యొక్క మ్యారేజ్ క్రిస్టియన్ చర్చిలో కాలేదా? చెప్పండి. క్యాస్ట్ సర్టిఫికెట్ మీకు రిలీజియన్ సర్టిఫికెట్ పంపించమంటారా రావు గారు? వాళ్ళ అమ్మాయి కూతురు మ్యారేజ్ అమ్మాయి మ్యారేజ్ ఏ సంప్రదాయం అయింది? హిందూ సంప్రదాయం అయిందా? చాలా దొరుకుతాయండి. కాస్ట్ సర్టిఫికేట్ కాదు. భూమన కరుణాకర్ రెడ్డి కూతురు మ్యారేజ్ చర్చిలో అయిందా జరిగిందా? క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందా లేదా? హైందవ సంప్రదాయం ప్రకారం జరిగిందా? అదొక్క మాట చెప్పండి. ఇప్పుడు నేను ఒక ప్రాక్టీసింగ్ హిందూని, నేను స్వచ్ఛమైన 100% హిందూని. నేను నా పిల్లల మ్యారేజ్ క్రిస్టియన్లో చేస్తానా? ఎంత క్రిస్టియన్ పైన, ఎంత యేసు ప్రభు మీద అభిమానం ఉన్నా, ఎంత క్రిస్టియనిజం మీద అభిమానం ఉన్నా నేను క్రిస్టియన్లో మ్యారేజ్ చేయగలుగుతానా? మీరు దేనికైనా సిద్ధమా చెప్పండి, నేను సిద్ధం. అనేది ఒక మాట చెప్పండి. భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురు పెళ్లి క్రిస్టియనిజం ప్రకారంగా జరిగిందా, హిందూయిజం ప్రకారంగా జరిగిందా? ఈ ఒక్క మాటకి జవాబు చెప్పండి సార్. ఈ ఒక్క మాటకి జవాబు చెప్పండి. సురేష్ గారు ఉన్నవాళ్ళు ఎందుకు పారిపోతున్నారు ఇక్కడ? ఏం చెప్తున్నా? చాతగాతనం కాదా? మంచిగా జోలిపీను మంచిగా నేను చెప్పేది. భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగిందా, హిందూ సంప్రదాయంలో జరిగిందా? అదొక మాట చెప్పు. కానీ ఒక మాట చెప్పు. భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందా, హిందూ పద్ధతిలో జరిగిందా? ఈ ఒక్క మాట జవాబు చెప్పు. ఆయన కృష్ణ హిందువా, వెంకటేశ్వర స్వామి పైన ఆయనకు ఉన్నటువంటి నమ్మకం ఏంది? ఆయన చేస్తుంది నాటకమా లేకుండా భక్తియా? తిరుపతి కొండ పైన ఆయనకు ఉన్నటువంటి ఆవేశమా, ఆక్రోశమా, లేకుంటే పగన హిందూయిజం మీద, హైందవ సంస్కృతి పట్ల ద్వేషమా? అది వెళ్ళిపోతుంది. అదే చెప్పయ్యా, ఏ పద్ధతిలో జరిగింది? భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి ఏ పద్ధతిలో జరిగింది చెప్పు. ఏమైంది? ఏ పద్ధతి జరిగింది? క్రిస్టియన్ పద్ధతి జరిగిందా, మస్జిద్ లో జరిగిందా, చర్చిలో జరిగిందా, గుడిలో జరిగిందా? అది చెప్పు. మాది జవాబు లేదానికి ఏం కావాలయ్యా? నీకు జవాబు చెప్పు. ఏమని? భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయం జరిగిందా, హిందూ సంప్రదాయం జరిగిందా? ఒక మాట జవాబు చెప్పు. హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది అనేది జరిగిందాన్ని మీరు క్రిస్టియన్ వేరుగా జరిగిందని చెప్పి మీరు దాన్ని వక్రీకరించారు. పెళ్లి కూతురు గమనించుకుంటారా? పెళ్లి కూతురు గమనించుకుంటారా? అరే పెళ్లి కూతురు గమనించుకుంటారా అండి? మా కూతురు పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో చేశారని. మీరు అంతకంత అనుభవిస్తారు. వెంకటేశ్వర స్వామి యొక్క పాలక మండలి చైర్మన్ గా హిందూ సాంప్రదాయంగా ఉండాల్సిన వ్యక్తిని కాకుండా హిందూయేతరులను తీసుకొచ్చి హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకంగా నాన్ హిందూ పర్సన్ కి క్రిస్టియనిజం ప్రాక్టీస్ చేసే పర్సన్ తీసుకొచ్చి అక్కడ చేశారు, అపచారం చేశారు. అదే పాపం మీకు జరుగుతుంది, అదే పాపం మీకు జరుగుతుంది. అందుకే సర్వనాశనం అయిపోయింది మీ పార్టీ. అందుకే ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడు భక్తి పట్టగట్లే ఇప్పటి వరకు. అందుకే చెప్తున్నా కదా, మీరు ఎప్పుడు కానీ ఒక హిందువుకి, నేను ఒక హిందువుగా ఉన్నా, నేను ఒక స్వచ్ఛమైన హిందువుగా వెంకటేశ్వర స్వామి పైన కానీ తిరుపతి కొండ పైన కానీ నేను ఒక విమర్శ చేయడం కానీ మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడతా. నేను హిందూ కానట్లయితే ఇష్టం ఉంటని మాట్లాడతా. అదే జరుగుతుంది. భూమన కరుణాకర్ రెడ్డి చేస్తుంది అదే. ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తుండ్రు. ఎంతసేపు తిరుపతి ప్రతిష్టని దిగదార్చాలని చెప్పేసి ఈయన కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప తిరుపతి ప్రతిష్టని పెంపొందింపజేసే విధంగా కానీ వెంకటేశ్వర స్వామి పైన భక్తితో కాదని వ్యాఖ్యలు చేస్తుంది. ఈజ్ ద ఓన్లీ క్రిస్టియన్, ఈజ్ 100% క్రిస్టియన్, ఈజ్ నాన్ హిందూ. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు అపచారం చేశారు, దానికి మూల్యం మీరు చెల్లిస్తారు. ఇంకా 3 జన్మల వరకు మీరు మూల్యం చెల్లిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విషయం గుర్తు పెట్టుకోవాలి వాసుదేవన్ గారు, వీళ్ళందరూ కూడా నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు, వీళ్ళు చేసేటువంటి ఘనకార్యాల గురించి మాట్లాడమన్నాం.
దానికి వీళ్ళ దగ్గర మాటలు లేవు. మీరు చేసినట్టు అపచారం గురించి మాట్లాడుతున్నామా? మీరు చేసిన అపచారం గురించి మాట్లాడుతున్నాం. మేము ఘనకార్యం ప్రజలకు తెలుసు, మేము చేస్తున్న ఘనకార్యాలు ప్రజలకు తెలుసు. మీరు చేసినటువంటి అపచారం గురించి చెప్పండి. మీరు చేసింది అపచారమా ఏ కాదా చెప్పండి. ముందు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపచారం చేశారు మీరు, అది గుర్తు పెట్టుకోండి. మీరు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపచారం చేశారు మీరు. మీ పార్టీ అపచారానికి పాల్పడ్డది, అది గుర్తుపెట్టుకోండి. ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు చెప్పండి, నీ దగ్గర జవాబు లేదని అడిగిన ప్రశ్నకి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పండి. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పండి, కరుణాకర్ రెడ్డి కూతురు మ్యారేజ్ క్రిస్టియన్ సంప్రదాయం జరిగిందా లేదా? నేను హిందూగా పుట్టినోని, నా కూతురు కానీ కొడుకును కానీ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేయగలుగుతారా? అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అది జవాబు చెప్పండి. ఈరోజు ప్రజలు చూస్తున్నారు, అది జవాబు లేదు. కానీ మా ఘనకార్యం గురించి నీకెందుకు? మా ఘనకార్యం ప్రజలు చూస్తున్నారు. మీరు చేసిన అపచారం గురించి చెప్పండి. నేను మాట్లాడుతున్న మీరు చేసిన అపచారం, మీరు అపచారం చేసింది కాక ఇంకా అపచారాలకు పాల్పడుతున్నారు. అయిందా రావు గారు? మాట్లాడమంటారా, ఇంకేమైనా గ్యాప్ ఇవ్వమంటారా? ఫస్ట్ నేను అడిగిన జవాబు చెప్పి ముందుకు పోనా చెప్తున్నా. మీరు జవాబు చెప్పేదాన్ని చెప్పడానికి వింటాము. అడిగాను అనుమతి. భూమన కరుణాకర్ రెడ్డి కృష్ణుడా హిందువా? అదొక మాట చెప్పండి. వాళ్ళ కూతురు కృష్ణుడా హిందువా చెప్పండి. ఆ తర్వాత ముందుకు భూమన పోండి. ఆ కరుణాకర్ రెడ్డి సర్టిఫికెట్లు గారు అన్నీ వస్తాయి. 100% హిందువు. వాళ్ళ కూతురు ఎట్లయింది మరి? వాళ్ళ కూతురు కృష్ణ అయిపోయిందా? నేను హిందువై నా పిల్లలకి క్రిస్టియన్ మ్యారేజ్ చేయగలుగుతానా? నేను హిందువై నా పిల్లలకి క్రిస్టియన్ మ్యారేజ్ చేయగలుగుతానా? నువ్వు హిందువు బొట్టు పెట్టుకుని వచ్చావు కదా, మీ కొడుకులు కానీ బిడ్డలు కానీ క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తావా? నా భార్య ముస్లిం అయ్యా, నా భార్య ముస్లిం. నువ్వేంది? నా భార్య ముస్లిం. నువ్వేంది మరి? నేను మతాంతర వివాహం చేసుకున్నా. నువ్వు హిందూ కదా? ఏం తప్ప రాజ్యాంగంలో లేదా? నువ్వు అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఉన్న ఒక తిరుపతి దేవస్థానానికి నేను రిప్రజెంట్ చేస్తున్నా. అలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి స్థానం నేనేమంటున్నా, అలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తన సొంత కూతుర్లకి కానీ క్రిస్టియన్లో చేయరు మేనేజ్ ఎవరు కానీ. అది హిందూ సాంప్రదాయాన్ని తెలుసుకోలేదు. ఇప్పుడు మీరు మతం మారిపోతుందా? అట్లా కరుణాకర్ రెడ్డి గారి కూతురు క్రిస్టియన్ ఆచారంలో జరిగితే ఆయన మతం మారిపోతుందా? ఎందుకు మారిపోదు? రైట్, సరే ఒక నిమిషం అండి. సురేష్ గారు, అంటే నాకు చిన్న సందేహం అండి. జనరల్గా మీరు మతాంతర వివాహం చేసుకున్నారు, అప్రిషియబుల్. మీరు సెక్యులర్ విధానంలో ఉన్నారు, చక్క బొట్టు పెట్టుకున్నారు. మీ పేరు ఏమన్నా మార్చుకున్నారా తర్వాత? నా పేరు ఎటువంటి పరిస్థితిలో మారలేదు, నా మతం మారలేదు. ఊరుకోరు కదా పేరు మార్చకపోతే, మారిపోవాలి కదా. ఎవరు కూడా మా ఇంట్లో మా సతీం అనేది ఆవిడ ఆచారాలు, ఆవిడ విధానాలు ఆవిడది, నా విధానాలు నాది. ఎక్కడ కూడా వివాహం అనేది మతాన్ని డిసైడ్ చెయ్యదు. భారత రాజ్యాంగంలోనే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలకి వెసులుబాటు ఉంది. కట్టుబాట్లు ఉంటాయి సార్. సో ధన్యవాదాలు. సో చూసాం కదా అండి. ఇప్పటిదాకా మొత్తానికి ఏంటంటే 64 మంది ఎమ్మెల్యేలు లెటర్ రాశారు ల్యాండ్ పూలింగ్కి సంబంధించి. అయ్యా మీరు తొందరపడమాకండి, మాకు నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తోంది, దయచేసి సంయమనం పాటించండి, తీసుకున్న 33,000 ఎకరాలకు సంబంధించిన ప్రోగ్రెస్ చూపించి తర్వాత మనం దాని మీద వెళ్దాము, ఈ లోపల ప్రజలకు మేము జవాబుదారీ అండ్